నమస్తే. రైతు రుణమాఫీ మీద అందరూ చర్చించుకుంటున్నారు. మాకు లోన్ మాఫీ అవుతుందా కాదా, ఇంకా మేము రేషన్ కార్డు లేదు కదా అని కొంతమంది, గోల్డ్ లోన్స్ అవుతుందా కాదా, ఎంతవరకు అయ్యే అవకాశం ఉంది, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉందా లేదా, సో ₹1,00,000 జీతం అంటున్నారు, మరి ₹1,00,000 జీతం లోపున్న వాళ్ళకి రుణమాఫీ అయ్యే అవకాశం ఉంటుందా ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, అండ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు ట్యాక్స్ పేయర్స్, సో ఇందులో 2 రకాలు ఉన్నారు, మరి వీళ్ళకి మాఫీ అవుతుందా కాదా, ఇట్లాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి. కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రేషన్ కార్డ్స్ విషయంలో క్లారిటీ వచ్చినట్టున్నది. ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అయ్యి రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము రుణమాఫీ చేస్తాం, మా దగ్గర అంత డేటా ఉందని చెప్తున్నారు. ఇంకా కొన్ని అంశాల మీద క్లారిటీ రావాల్సి ఉన్నది. దీని మీద మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మన పెన్షనర్స్ కానీ, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, అండ్ ఈ ట్యాక్స్ పేయర్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళ సంబంధించిన విషయంలో మరి ఎట్లా ఉండబోతున్నది, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ముందు అల్దాస్ జానయ్య గారు ఉన్నారు. సార్ ప్రొఫెసర్, అండ్ కాంగ్రెస్ మేనిఫెస్టోని తయారు చేయడంలో సార్ది కూడా చాలా కీలకమైన పాత్ర. మాట్లాడదాం. సో సార్ కూడా మంత్రితో కూడా ఆయన డిస్కస్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇస్తున్న క్లారిటీ ఇదంతా కూడా. సార్ నమస్తే. నమస్కారం. సో మీకు ఎట్లా అనిపించింది సార్? ఫస్ట్ మీరు రిపోర్ట్ మనం చదివినప్పుడు మిమ్మల్ని ఫోన్లో కూడా తీసుకోవడం జరిగింది లైవ్లో, మీరు కొంత క్లారిటీ ఇచ్చారు. బట్ ఇంకా డౌట్స్ ఉన్నాయి, అనుమానాలు, సందేహాలు, ఇట్లా రకరకాల డౌట్స్ వస్తున్నాయి. చాలామంది డైలీ అడుగుతూ ఉన్నారు, మాకొస్తుందా ఎట్లా ఉంటుంది అని. సో ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఏవే విషయాల్లో క్లారిటీ వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడైనా మనకు ఏదైనా జీవో మార్గదర్శకాలు వచ్చినప్పుడు ఈ ఆపరేషన్లో అంటే అమల్లో కానీ దాంట్లో ఇంటర్ప్రిటేషన్లో కానీ మనకు కొన్ని డౌట్స్ వస్తాయి. 22 మార్గదర్శకాలతో విడుదలైంది జీవో మొన్న. సో దాని మీద సహజంగా కొంత స్పష్టత కొంత రావాల్సిన అవసరం ఉందనేది చాలామంది భావించారు. పర్టికులర్ 2-3 అంశాలు, దాదాపుగా చాలా అంశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. కొన్ని అంశాలలో కొంచెం డౌట్స్ ఉన్నాయి రైతులకు పర్టికులర్గా. సో వాటిని నివృత్తం చేసే ప్రయత్నం నిన్న కలెక్టర్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా 2-3 అంశాలు అయితే చాలా స్పష్టంగా క్లియర్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రులు కూడా తర్వాత ప్రెస్లో మాట్లాడుతూ కూడా స్పష్టంగా చెప్పారు. అతి ముఖ్యమైన డౌట్ ఏంటంటే చాలామంది రైతాంగానికి ఏదైతే క్లాజ్లో 3.6లో ఏదైతే చెప్పారో ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డు ఏదైతే ఉందో పౌర సరఫరాల శాఖ వాళ్ళు ఇచ్చే వాళ్ళని ప్రామాణికంగా తీసుకుంటామని అనేది ఏదైతే ఒక మార్గదర్శనం పెట్టారో దాని మీద చాలా మందికి డౌట్స్. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది, అది కేవలం 7.5 ఎకరాల వాళ్ళకే ఇస్తారు కదా వైట్ రేషన్ కార్డు, 7.5 ఎకరాలకు ఎబోవ్ ఉంటే రాదు. రెండవది ఒకవేళ అర్హత ఉండి కూడా తీసుకోరు, సో బయట ఉండేవాళ్ళు. సో రకరకాల కారణాల వల్ల లేవు. సో ఈ లెక్క చూసినప్పుడు మనకు మొత్తం తెలంగాణలో 90 లక్షల మంది మనకు రైతు పాస్బుక్లు ఉన్నాయి, దాదాపుగా 90 లక్షల మంది. అందులో 70 లక్షల వ్యవసాయ పాస్బుక్లు కలిగిన రైతులకు రుణమాఫీ అర్హత ఉన్నట్టుగా తేల్చేశారు. అంటే వ్యవసాయ రుణాలు తీసుకున్న వాళ్ళ సంఖ్య, అర్హత కాదు, రుణాలు తీసుకున్న వాళ్ళ రైతాంగం 70 లక్షలు. ఓకే, అంటే 70 లక్షల పాస్బుక్లు, అంటే ఇంట్లో 4 పాస్బుక్లు ఉంటే కూడా 70 లక్షల రైతు కుటుంబాలు కాదు, 70 లక్షల పాస్బుక్లు. ఓకే, అందులో దాదాపుగా ఒక 8-9% ఈ పాస్బుక్ల వాళ్ళకు రేషన్ కార్డ్స్ లేవు. అంటే దాదాపు 62-63 లక్షల మంది ఈ వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు పాస్బుక్లు ఉన్నాయి, మన వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, రేషన్ కార్డ్స్. సో వాళ్ళకి సమస్య లేదు, క్లియర్. కుటుంబం ఎట్లా నిర్ణయించాలి, 6-7 లక్షల మందికి రేషన్ కార్డ్స్ లేవు. 6-7 లక్షల కంటే దాదాపు ఒక 8-10% గ్రామంలో 200 మంది రైతు ఉంటే 15-20 మందికి ఈ సమస్య యావరేజ్గా ఉన్నది. ఓకే, వీళ్ళకు కూడా రేషన్ కార్డు, తెల్ల కార్డు లేని వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ అమలు అవుతుందని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అయితే దానికి ప్రామాణికం ఏంటంటే స్థానిక వ్యవసాయ అధికారి ఒక కమిటీ లాగా వేసి ఇమ్మీడియట్గా 30 రోజులు, అది కూడా మీకు టైం బౌండ్ కూడా చెప్పారు. ఓకే, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఎవరైతే లేరో వాళ్ళ స్థానిక వ్యవసాయ అధికారులను అప్రోచ్ అయితే ఈరోజు దానికి కావాల్సిన మెకానిజం కూడా వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి గారి ఆధ్వర్యంలో ఏదైతే పెట్టారో నోడల్ ఆఫీస్ రాష్ట్ర స్థాయిలో, వారు మొత్తం గైడ్లైన్స్ కూడా ఈరోజు రాష్ట్ర మొత్తం వ్యవసాయ శాఖకు పంపించడం జరుగుతున్నది. సో వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆ స్థానిక ఏఈఓ కానీ ఏఓ కానీ వీళ్ళు పెట్టుకోవాలి. సో వాళ్ళు దాన్ని వెరిఫై చేసి ఎస్ వీళ్ళు ఎలిజిబులే కానీ రేషన్ కార్డు లేదు అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేస్తే రుణమాఫీ జరిగిపోతుంది. ఇది చాలా స్పష్టం. రైతాంగం ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా మీకు
రుణమాఫీ అవుతుంది. ఫస్ట్ క్లారిటీ. రెండవ క్లారిటీ ఏరియా, అంటే మాకు 10 ఎకరాలు ఉన్నోళ్ళు 20 ఎకరాలు ఉన్నోళ్ళు ఉందా లేదా అనేది రెండవది. అది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 2 లక్షల వరకు రుణమాఫీ. అది మీకు 10 ఎకరాలు ఉందా 20 ఎకరాలు ఉందా కూడా అది కూడా అలాంటిది ఏమీ లేదు మీకు. కాకపోతే అక్కడ నిబంధన కూడా మనకు స్పష్టంగా చెప్పారు. 2 lakhs అబోవ్ ఉంటే పైన ఉన్న అమౌంట్ కట్టాలి. మీరు కట్టుకోవాలి. కట్టుకొని ఆ 2 లక్షలు ప్రభుత్వం ఇచ్చేదాన్ని మీరు చేసి రుణ విముక్తి జరగాలి. ఓకే, ఫస్ట్ మీరు 2 లక్షలు వేయండి, నాకున్న ఇంకా 2 లక్షల తర్వాత కట్టుకుంటా అంటే మాత్రం ఆ నిబంధనలు ప్రకారం కుదరదు. సో అది ఏంటంటే రుణవిముక్తి జరగాలి. చేస్తే మళ్ళీ ఫ్రెష్ లోన్ వస్తుంది. మీరు 2,10,000 ఉండి మన 2 లక్షలు ప్రభుత్వం ఇచ్చిన 10,000 ఉన్నా మళ్ళీ మీకు రుణం రాదు. ఆ 10,000 కట్టితే మీకు మాఫీ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్ లోన్ వస్తుంది. సో కాబట్టి మళ్ళీ దీని ఉద్దేశం ఏంటంటే మళ్ళీ బ్యాంకు నుంచి ఫ్రెష్ లోన్ తీసుకునే సౌలభ్యం కావాలి. కాబట్టి మీరు ఆ ఎక్సెస్ ఉన్నది కూడా కట్టుకోమని ప్రభుత్వం చెప్పింది. సో కాబట్టి ఇక్కడ 7.5 ఎకరాల 10 ఎకరాల అనే పరిమితి కూడా లేదు. ఇది రెండవ క్లారిటీ. సో కాబట్టి ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ కుటుంబం మాత్రం యూనిట్ ఒకటి, అది మాత్రం అది చాలా స్పష్టంగా చెప్పారు. కుటుంబంలో ఫ్యామిలీలో ఎన్ని పాస్బుక్లు ఉన్నా ఎన్ని లోన్లు ఉన్నా ఒకరికే వస్తుంది, ఒకరి కిందనే ఒకరికే వస్తుంది. సో అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద మనం కౌంట్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు వేరుపడ్డారు అనుకో, మరి వాళ్ళు ఎట్లా ఉంటుంది? మరి వేరుపడ్డప్పుడు ఇప్పుడు పాస్బుక్ లో ఒక 10 ఏళ్ల కింద పాస్బుక్లో పేరు ఉంది. సో సహజంగా పెళ్ళిళ్ళైన తర్వాత మగవారు ఎవరి సంవత్సరం వాళ్ళు పెట్టుకొని మళ్ళీ 2 ఎకరాలు 3 ఎకరాలు కొనుక్కుంటారు. వాళ్ళకు కూడా పాస్బుక్లు వస్తాయి. లోన్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అది కూడా మనం చెప్పుకున్నట్టుగా బట్ పాస్బుక్ వేరు ఉండాలి. పాస్బుక్ కంపల్సరీ ఉంటేనే మనకు దానికి హక్కుదారు. పాస్బుక్ ఉంటేనే లోన్ ఇస్తారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్బుక్ లో కూడా లోనే రాదు. సో అవును, ఆఫ్ కోర్స్. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో భార్య భర్త 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. సో కొడుకులు ఇద్దరికి 2 పాస్బుక్లు ఉన్నాయి, తండ్రికి ఒక పాస్బుక్ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఒక 2 లక్షలు తీసుకున్నారు, తండ్రి ఒక 2 లక్షలు తీసుకున్నాడు, 6 లక్షలు ఉన్నది. ఇప్పుడు ఒకటే యూనిట్ కింద తీసుకుంటారా ఎట్లా? అంటే ఇప్పుడు వీళ్ళు కనుక సపరేట్ అయ్యి ఒకవేళ కుటుంబం సపరేట్గా ఉండి పెళ్ళిళ్ళు అయ్యి కుటుంబం సపరేట్ ఎవరిది వాళ్ళు ఉన్నప్పుడు, ఎవరికి వాళ్ళ పాస్బుక్లు ఉన్నప్పుడు, ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే సో అది ఒక వ్యవస్థ ద్వారా సర్టిఫై చేయించుకోవాలి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా. అలా కాకుండా ఒక్కొక్కరు 3 పాస్బుక్లు ఉండి ముగ్గురు 3 లక్షలు 2 లక్షలు తీసుకురనుకోండి. ఒకటే రేషన్ కార్డులో ఉన్నారు అనుకోండి, ఒకటే రేషన్ కార్డులో 3 పేర్లు ఉన్నాయి, 3 పాస్బుక్లు ఉన్నాయి, మొత్తం 6 లక్షలు తీసుకున్నారు. సో అప్పుడు చక్కగా ఓన్లీ 2 లక్షల వరకే పరిమితం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ 4 లక్షలు కట్టాలి. కట్టుకోవాలి. అది 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 చాలా స్పష్టంగా దీన్ని గమనించాల్సిన అవసరం ఏంటంటే, నా సలహా ఏంటంటే రైతాంగానికి మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళండి. ఎవరికి 2 లక్షల వడ్డీ అసలు కలిపి 2 లక్షలకు ఎబో ఉందా కుటుంబం రేషన్ కార్డు ప్రకారము, ఒకవేళ 2 లక్షలకు ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ మొత్తం ఏదో రూపంలో సర్ది మీరు కట్టుకొని ఈ 2 లక్షల రుణమాఫీ రాగానే అందులోకి వచ్చినప్పుడు చాలా తక్కువ మెంబర్సే ఉంటారు. చాలా తక్కువ అంటే అక్కడ ఏ తక్కువనా దాన్ని ఒక పెద్ద ఇష్యూ కాకుండా ఒక సలహా ఏంటంటే, చాలా మందికి తెలియదు వడ్డీలు పడుతుంటాయి బ్యాంకులో. నేను తీసుకుంది 1,00,000 కదా 2 లక్షలు ఉండకపోవచ్చు అనుకుంటారు. బట్ 5-6 ఏళ్ళలో అది 1,00,000 2 లక్షలు దాటి ఉంటుంది. సో కాబట్టి అట్లా కాకుండా బ్యాంకులో చెక్ చేసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇది క్రిటికల్ టైం. ఏదైనా ఇష్యూ ఉంటే ఇప్పుడే ఆ స్థానిక అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా మేము 2,10,000 ఉన్నాయి, 10,000 కట్టినమని రిసీట్ చూపిస్తే మీకు ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ విషయాల్లో క్లారిటీ వచ్చింది. ఇంకొకటి ఉద్యోగులకి వస్తుందా రాదా అన్నది ఒక పాయింట్. ఇక్కడ ఇంకొక క్లాస్ మీకు చెప్పాను, 4.134లో ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ తీసుకుంటా ఉన్నారు. అందులో ఏంటంటే ఎంప్లాయీస్ అయితే అందులో ఉన్న బ్లాంకెట్ క్రైటీరియా తీసుకోకుండా ప్రభుత్వం నిన్న మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినది ఏంటంటే, ఉద్యోగాల్లో కూడా క్లాస్ 4, క్లాస్ 3, క్లాస్ 2, క్లాస్ 1, గ్రూప్ 1 అలా ఉంటారు. గ్రూప్ 1 అంటే ₹1,00,000 ఎబో జీతాలు వచ్చే ఈ గ్రూప్ 1 పెద్ద ఉద్యోగస్తులకు మాత్రం ఇది వర్తించదు. అదే చెప్పారు కదా, ఏదో 17,000 మంది ఉన్నారు అని. అది అలాంటి వాళ్ళు 70 లక్షలలో 17,000 మంది అంటే ఎంత? 0.2%. అవసరం కూడా లేదు. ఎందుకు 0.23%? అందులో మీకు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, గ్రూప్ 1 ఆఫీసర్లు, సో వీళ్ళందరూ ఉంటారు. అందరు ప్రజాప్రతినిధులు ఇప్పుడు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఆ జీతం 1,00,000. ఇప్పుడు ఎక్కువ ఎమ్మెల్యేకు దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల వరకు వస్తుంది సాధారణ అన్ని కలుపుకుంటే. సో అలాంటి కేటగిరీ వాళ్ళకే.
ఓకే. సో మాజీలకు ఇట్లా ఈ కేటగిరీలకు మాత్రం అదేవిధంగా హై ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాదు పే చేసే వాళ్ళు ఆ 10 లక్షలు మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా చేస్తారు పేయర్స్ అంటే ఇప్పుడు అందరూ మనకు అక్కడ గ్రాస్ ఇన్కమ్ 12 లక్షలకు ఎబో ఉన్నప్పుడు మీకు అక్కడ రాదు అన్నట్టు. ఇప్పుడు ₹1,00,000 జీతం అంటే దాదాపు 12 లక్షలు సంవత్సరానికి. జస్ట్ లైక్ క్రీమీ లేబర్, ఓబీసీలో క్రీమీ లేబర్ ఏ విధంగా అయితే డిటర్మిన్ చేస్తారో అదేవిధంగా. సో అంటే సామాన్యులు మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ లోను రుణమాఫీ వర్తిస్తుంది. చిన్న సన్న ఉద్యోగస్తులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పెన్షనర్స్ కూడా ఇది మాఫీ అవుతుందని స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. పెన్షనర్స్ కూడా ఇబ్బంది లేదు. పెన్షనర్స్ జనరల్గా 60,000, 70,000 ఉంటుంది కాబట్టి లక్ష లోపే ఉంటారు దాదాపుగా 99%. సో కాబట్టి అది కూడా ఇష్యూ లేదు, అది కూడా స్పష్టత ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ ఇలా అస్పష్టత లేదు, అనుమానాలు లేవు. ప్రతి రైతుకు అందరికీ ఈ రుణమాఫీ అనేది ఏకకాలం, అది కూడా ఏకకాలం. సో గత ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్కు ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన ఈ మార్గదర్శకాలకు ఫండమెంటల్గా 2-3 తేడాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ₹1,00,000 వరకే మేము చేస్తామన్నారు. అవును, ₹1,00,000 అన్నారు. లోపు అనే పదం వాడాడు. లోపు అంటే ₹1 మైనస్ చేస్తే ₹99,999 వరకే మాఫీ చేశారు. అది కూడా పూర్తిగా మాఫీ కాలే, అది వేరు. ఇంకా 8,000 కోట్లు క్యారీ ఓవర్ అయింది. మొత్తం 8,000 కోట్లు క్యారీ ఓవర్ అయింది. 99,000 అంతకు మించి ఉన్న వాళ్ళకు మేము మిగతాది కట్టుకుంటాం అన్నా లేదు. నో యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ₹1,00,000 ఉన్నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ₹1,00,000 ఉన్నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అప్పుడు చెప్పారు కూడా, ₹1,00,000 లోన్ తీసుకున్న వాళ్ళు ఇస్తే ఒక 2-3 వేల కోట్లు ఎక్స్ట్రా అయిద్దని కూడా. దాని మీద కేసీఆర్ ఇటువంటి రీసెర్చ్ బాగా చేస్తాడు. చేసి ఆ ₹1 మైనస్ చేసి ఏదో బాటా చెప్పుల మీద కనుక 99 పైసలు 95 పైసలు ఉన్నట్టుగా ₹99,999 వరకని చేసి దాన్ని 2-3 వేల కోట్లు సేవ్ చేద్దాం అనుకున్నాడు. బట్ అది కూడా పూర్తిగా చేయలే, 8,000 కోట్లు క్యారీ ఓవర్ అయినాయి. సో ఇప్పుడు గైడ్ లైన్స్లో ఏంటంటే స్పష్టత, మీరు 4 లక్షల ఉండనియండి, 5 లక్షల ఉండనియండి మీ కుటుంబానికి లోను, మేము 2 లక్షల వరకు, ఇక్కడ వరకు, అక్కడ లోపు. సో ఆ టర్మినాలజీ కూడా తేడా ఉంది. సో ఇక్కడ ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి పంట రుణము స్వల్పకాలిక, అంటే పంట రుణం అంటే స్వల్పకాలిక పంట రుణము 2 లక్షల వరకు. సో కాబట్టి ఇక్కడ ప్రతి రైతుకి బెనిఫిట్. పోయిన గైడ్లైన్స్ ప్రకారం ఓన్లీ ఆ లోపు తీసుకున్న వాళ్ళకే బెనిఫిట్, ఆ పైన తీసుకున్న వాడికి లేదు. ఇప్పుడు ₹1,00,000 తీసుకున్నానికి నా ₹2 కట్టుకుంటా నాకు ఏమంటే లేదు యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఆ విధంగా దారుణంగా వాళ్ళని మొత్తం టోటల్ స్కీమ్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఇక్కడ అలాంటిది కాదు. సో రెండవది ఏంటంటే మీకు ఇక్కడ ఫ్యామిలీ యాజ్ యూనిట్గా తీసుకున్నారు. అప్పుడు కూడా ఫ్యామిలీ యాజ్ యూనిట్గా తీసుకున్నారు. సో ఇక్కడ కూడా ఫ్యామిలీ యాజ్ యూనిట్గా తీసుకున్నారు. ఇక మీకు అప్పుడు కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్ అప్పటికి ఇంకొక పెద్ద తేడా అంటే ఇక్కడ మొత్తం ఏకకాలం. అప్పుడు 4 విడతలు చేసి అప్పుడు ఏంటి, మీకున్న ₹99,999 కూడా 25,000 ఇస్తాము. మళ్ళీ నెక్స్ట్ విడత వచ్చే లోపల వానికి గొడ్డి 25,000 పడ్డది. అవును, మళ్ళీ 25,000, మళ్ళీ వచ్చే విడతకు మళ్ళీ 25,000. సో ఈ కొంతమందికి ఏదైతే ఈ 50,000 వరకు అయినాయో మిగతా బాకీ ఉన్నారు, ఈ లోపల అది గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఆ అయిన లోనుకు మళ్ళీ సరిపోను మీకు వడ్డీ పడ్డది. సో విర్చువల్గా చెప్పాలంటే బ్యాంకులకు వడ్డీలు కట్టింది తప్ప అసలు మాత్రం మాఫీ కాలే పాత స్కీమ్లో. బట్ కొత్త మార్గదర్శకాలలో చాలా ఏకకాలం. ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు రేపు 18వ తారీఖు సాయంకాలం వరకల్లా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇచ్చిన ఆదేశాల మేరకు ఏంటంటే ₹1,00,000 వరకు లోన్ తీసుకున్న అందరికీ ఏకకాలంలో 0 మొత్తం కట్టేసి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్లో రెన్యువల్ చేసుకున్న వాళ్ళది ఓకే, వాళ్ళకు కూడా వస్తుందని అంటున్నారు. అవును, ఓకే. సో ఒకవేళ కొంతమంది సరే వదిలేస్తారు, అట్లా మేము కట్టలేకపోతాం, ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టలేని పొజిషన్లో ఉంటే రెన్యువల్ కాకపోతే ఏంటి పరిస్థితి? అది స్పష్టంగా చెప్పారు. రెన్యువల్ అయినా పంట రుణాలు మరియు కొత్తగా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. ఈ రీషెడ్యూల్ కానీ మొండి బాకీలకు మాత్రం వర్తించదని స్పష్టంగా అది చెప్పడం జరిగింది. అది కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు ఆ కేటగిరీ ఏంటంటే అక్కడ టెక్నికల్ ఏమవుతుందంటే ఇప్పుడు బేసిక్గా అన్ని సంవత్సరాలు రెన్యువల్ చేసుకున్న వాళ్ళు లాస్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలనుకుందాం, వాళ్ళది పాపం మిస్ అయిపోతుంది కదా. అట్లా కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా కొంతమంది ఉంటారు. కొంతమంది అక్కడక్కడ ఆలోచించాలా, అక్కడక్కడ ఉంటారు. చిన్న రైతులు ఉంటారు, మరి వాళ్ళు 16-17 వరకు కూడా రెన్యువల్ చేయించుకున్నారు. లాస్ట్ ఇయర్ చేయించుకోలేదు అనుకుందాం. సో వాళ్ళు పాపం మొండి బాకాయల కింద. ఏంటంటే మొన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏదైతే చెప్పారో డిసెంబర్ 9 వరకు అప్పులు తీసుకునే మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో చెప్పారో దాని లోపల చాలామంది రెన్యువల్ కానీ ఇలాంటి చేయించుకున్నారు.
ఓకే, బిఫోర్ చేయించుకున్నారు. ఎందుకంటే అది అక్టోబర్ నుంచి ఇది నడుస్తుంది కాబట్టి ఓహో, ఓకే, ఎలక్షన్ మేనిఫెస్టో. అర్థమైందా? సో చాలా వరకు ఆ సమస్య లేదు. సో రెన్యువల్ చేసుకుంటే మనకి ఆ టైం పీరియడ్లోకి వస్తామని చేయించుకోరు. 16-17 ఉన్న వాళ్ళు కూడా కొంత వడ్డీలు కట్టి రెన్యువల్ రూపంలో చేయించుకున్నారు. అట్లా చాలా మంది కూడా ఆ సమస్య కూడా లేదు. మరీ అది ఎక్కడో అక్కడ ముండి బాకీలు అవి ఉండొచ్చు ఏమో అక్కడ రెండు, కానీ బట్ చాలా వరకు ఆ సమస్య కూడా రాదు ఇప్పుడు. సో రెండోది గోల్డ్ లోన్స్కి వస్తుందా రాదన్నది పెద్ద డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ మీరు ఫండమెంటల్గా మీరు 3.1 క్లాజ్లో స్వల్పకాలిక పంట రుణం కింద మరి ఎందుకు రుణాల వివరాల సేకరణ దాంట్లో గోల్డ్ రకం పెట్టినారు? టేబుల్ అవుతున్నది మరి ఉన్నది. అదేంటంటే ఇది క్రాప్ లోన్ వరకే మనం లోన్ మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. దానికి తదనుగుణంగానే మార్గదర్శకాలు వచ్చాయి. గోల్డ్ లోన్ ఇష్యూ అంటే గోల్డ్ లోన్ అనేది క్రాప్ లోన్ కిందకి రాదు, షార్ట్ టర్మ్ లోన్ కిందకి రాదు. గోల్డ్ లోన్ అనేది అగ్రికల్చర్ లోనే. అగ్రికల్చర్ 3 రకాల లోన్ ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పిన స్వల్పకాలిక లోను, క్రాప్ లోను, మీడియం టర్మ్ లోను, లాంగ్ టర్మ్ లోను. ఓకే. సో ఇది కేవలం షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలిక ప్లస్ పంట రుణాలకు మాత్రమే ఇది మాఫీ వర్తిస్తుంది. గోల్డ్ లోన్ దాని కిందకి రాదు. అందుకనే మీకు 1 ఎకరం ఉన్న రైతుకు కూడా మీకు 4 లక్షల లోన్ ఇస్తారు, 3 లక్షల లోన్ ఇస్తారు గోల్డ్ పెట్టుకొని. ఎందుకు అక్కడ 2 ఉన్నాయి. ఒకటి గోల్డ్ ఈజ్ ఎ మార్టగేజ్, గోల్డ్ ఉంది, అటు ల్యాండ్ ఉంది. సో పంట రుణం అంటే అట్లా కాదు, కేవలం పంట బేసిస్ మీద ప్లస్ భూమి విస్తీర్ణం ఆధారంగానే ఇచ్చేది. సో అది కేవలం 100% అగ్రికల్చర్ ప్రొడక్షన్ పర్పస్, అది ఉత్పత్తి ఖర్చుకు పెట్టుబడి కోసం. గోల్డ్ లోన్ అట్లా కాదు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం ఉంటుంది, లేదంటే ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది, లేదంటే ఏదైనా ఒక కారు కొనుక్కోవాలో, లేదా ట్రాక్టర్ కొనుక్కోవాలో, బండి కొనుక్కోవాలి, ఏదో రకరకాల అవసరాలు ఉంటాయి కుటుంబం ఉన్నప్పుడు. ఏదో ఎడ్యుకేషన్లో ఫీజు కట్టుకోవాలి, సో సడన్గా 2 లక్షలు కావాలి. సో మనకు పాస్బుక్ ఉన్నది, వడ్డీ తక్కువ ఉంటుందని చెప్పేసి ఇంట్లో ఇంత బంగారం ఉంటే అది ఇది పెట్టేసి ఆ 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు. ఎకరం ఉన్నా ఇస్తారు, 2 ఎకరాలున్నా మీకు గోల్డ్ ఎంత ఉంటే గోల్డ్ ఆధారంగా ఇస్తారు. అక్కడ విస్తరణ ఆధారం కాదు, అక్కడ ప్రామాణికం ఏంటంటే గోల్డ్. సో కాబట్టి ఆ లోన్లు ఎప్పుడు గతంలో కూడా ఎప్పుడు మాఫీ కాలే, గతంలో మాఫీ కాలే, ఇప్పుడు కూడా మాఫీ అయ్యే అవకాశమే లేదు. ఓకే. ఇప్పుడు చిన్న రైతులు కూడా గోల్డ్ ఏదో ఉన్నదాంతో ఎంతో పెట్టుకొని వ్యవసాయానికి ఖర్చు పెడతారు కదా, అట్లా కూడా ఉంటారు కదా. అంటే ఇది ఎక్కడంటే పంట రుణాలు కాకుండా ఇప్పుడు క్రాప్ లోన్ తీసుకోవచ్చు. క్రాప్ లోన్ కాకుండా కేవలం క్రాప్ లోన్ తీసుకుంటే 30,000 వస్తుంది, 20,000 వస్తుంది. ఇది పెట్టుకుంటే మనకు కొంచెం ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు అది అక్కడ మాత్రం మీకు మాఫీ అవ్వాలి. కింద రుణాల వివరాల సేకరణ అన్నప్పుడు ఆ లైన్ పెట్టిరు, మరి ఎందుకు పెట్టిరు అంటే దాన్ని ఇప్పుడు ఈ 2 లోన్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఒకటేమో పంట రుణం పాస్బుక్లు పెట్టింది, ఒకటి గోల్డ్ ప్లస్ పాస్బుక్లు. సో దాన్ని క్లాసిఫై చేయడానికి తెలుసుకోవడానికి. సో ఆబ్వియస్లీ 2 ఉన్న కాడ ఒకటే ఇస్తారు. ఒకవేళ క్రాప్ లోన్ తీసుకోలేదు అనుకుందాం మనం, ఎగ్జాంపుల్ మనకు క్రాప్ లోన్ తీసుకోలేదు, 2 ఎకరాలకు 40,000 వస్తుంది కాబట్టి నేను గోల్డ్ పెట్టి క్రాప్ లోన్ తీసుకున్నాం అనుకుందాం. సో ఒక 1,00,000 రూపాయలు దానికి కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 కావు, ఒకటైతే అవుతుంది పక్క. అది కూడా ఆ పరిమితిలో అయ్యే అవకాశం ఉంటుంది. 2 తీసుకుంటే కాదు. సాధారణంగా గోల్డ్ పెట్టి తీసుకునే లోన్లు టర్మ్ లోన్స్, వ్యవసాయ పంట రుణం తీసుకొని మళ్ళీ గోల్డ్ పెట్టి తీసుకుంటే ఓన్లీ పంట రుణం అవుతుంది. పంట రుణం ఓన్లీ గోల్డ్ తీసుకున్నా కూడా అయ్యే అవకాశం లేదు. వెరీ క్లియర్. ఇది క్లియర్. టర్మ్ లోన్ ఇంకా అవకాశం లేదు. సింపుల్. గోల్డ్ పెట్టి తీసుకునే లోను షార్ట్ టర్మ్ క్రాప్ లోన్ కాదు, అది వ్యవసాయ పర్పస్ కోసం తీసుకుంటారు. అది టర్మ్ లోన్ కిందకి వస్తుంది. అందుకనే మీ గోల్డ్ లోన్కు ఇమీడియట్గా మీకు 1 year లోపల కట్టమని అడగరు. మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా, ఎందుకంటే వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంటుంది కదా, మార్టగేజ్. మేము 3 years తర్వాత ఏదో నోటీసులు అవి పంపిస్తుంటారు, వేలం వేసేస్తారు. తర్వాత వాళ్ళ ప్రాసెస్ ద్వారా రీపేమెంట్ మెకానిజం తీసుకునే పద్ధతి వాళ్ళు తీసుకుంటారు, వేలం వేయటం అది ఉంటుంది, అమ్మేస్తారు. ఇప్పుడు ఓవరాల్గా కూడా ఇప్పుడు 2014లో రుణమాఫీ, 18లో రుణమాఫీ, 23లో రుణమాఫీ, 28లో కూడా రుణమాఫీకి ఎవరో ఒక అన్ని పార్టీలు మళ్ళీ మేనిఫెస్టోలో పెడితే మళ్ళీ రుణమాఫీ అంటాయి. సో దీనివల్ల రైతులకి ఎంతవరకు మేలు జరుగుతుంది? అంటే వాళ్ళు సోషల్గా ఆర్ ఫైనాన్షియల్గా వాళ్ళు లబ్ధి జరుగుతుందా వాళ్ళకి నిజంగానే వీటి వల్ల? కానీ ఇది ఈ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఫైనాన్షియల్గా ఇది రాష్ట్రానికి అంత మంచిదేనా ఇట్లాంటి స్కీమ్స్ అన్ని? ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే, ఒకసారి ఈ రుణముక్తి జరిగిన తర్వాత, రైతుకు లోన్ ఫ్రీ అయిన తర్వాత 3 లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. అంటే 365 రోజుల లోపల మీరు ఎంత తీసుకుంటే అప్ టు 3 lakhs మీరు కడితే అంతే కట్టండి. మీ ఆ వడ్డీ కాంపోనెంట్ మొత్తం ఆ విధంగా. ఒకవేళ మనం ఈ 30,000 కోట్లు
అంటే ఇదంతా వడ్డీ అసలు కలిపి, కానీ మామూలుగా దానికి 18-20 వేల కోట్లే ఉంటుంది, దానికి వడ్డీ అసలు కలిపి ఇంత వచ్చింది. సో 20,000 కోట్లు ఒకవేళ క్రాప్ లోన్ తీసుకున్నా పర్ ఇయర్ తెలంగాణలో 20,000 కోట్లకు మీకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 4% కాంపోనెంట్ ఎలాగో ఇవ్వాలి. ఓకే, రైతు వాళ్ళ కాంపోనెంట్ 3% ఉన్నది. ఆ 3% కూడా కనుక కలపడం అన్నట్టు ఇది అడిషనల్ బర్డన్ ఓన్లీ ఆ 3%. మీకు ఓన్లీ అడిషనల్గా ఇది టోటల్ బర్డన్ పడదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో 4% ఇవ్వాల్సిందే, కేంద్రం ఒక 3% ఇస్తుంది. సో రైతు కట్టే 3% ఏదైతే ఉన్నదో వడ్డీ, ఆ పావులా వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తాం మేము, వడ్డీ లేని రుణం ఇది. సో కాబట్టి మీరు టైం కట్టుకోండి. 360 ఈ రోజు తీసుకుంటే వితిన్ 365 డేస్లో మీరు కట్టితే ఎంత తీసుకురో అంతే కడతారు. సో దీనివల్ల ఏంటంటే మీకు ఒక రీపేయింగ్లో మనకు ఒక సిన్సియారిటీ అనేది వస్తుంది, ఒక ఇన్సెంటివ్. నేను కట్టుకోండి, ఈ వడ్డీల భారం ఉండదు. సో ప్లస్ మళ్ళీ ఇప్పుడే స్పష్టంగా అంటే మళ్ళీ 2028లో కానీ రుణమాఫీ లాంటిది ఉండదు. మేము ఒకసారి చేసినాము, ఇంకోసారి మీ మీద బర్డన్ పడకుండా వడ్డీ మొత్తం 100% మేమే, ప్రభుత్వమే కట్టుతుంది. సో కాబట్టి మీరు వడ్డీ తీసుకోండి, మళ్ళీ కట్టండి. సరే ఏదైనా ప్రకృతి వైపరీత్యము, పెద్ద కరువు కాటకాలు వచ్చినప్పుడు దానికి ఒక మెకానిజం ఉంటుంది, రీషెడ్యూల్ చేసుకొని వాయిదాల పద్ధతిగా కట్టుకునే పద్ధతి ఉంటుంది. కానీ నార్మల్ కోర్స్ ఆఫ్ పీరియడ్లో మనం ఎంత తీసుకుంటే అంత గడితే ఏంటంటే కొంత రైతుల్లో కూడా రీపేయింగ్లో ఒక సిన్సియారిటీ వస్తుంది. సో ప్రభుత్వం కూడా మళ్ళీ ఇలాంటి రాజకీయంగా ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ఇది అందరు రాజకీయ పార్టీలు కూడా ఒకసారి సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం ఇది జస్ట్ నాట్ ఫర్ పంట పండించిన తర్వాత. ఇప్పుడు ఇన్ని గైడ్ లైన్స్ దేనికి? ఇవన్నీ గైడ్ లైన్స్ పెట్టి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలన్న దానికంటే ఆఫ్టర్ పంట పండించిన తర్వాత కనుక వాళ్ళకి మంచి చేయగలిగితే ఎవరైతే పండించారో వాళ్ళకే ఇస్తారు. ఇంక అక్కడ ఎవరిని ఎంచుకోవాలి, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అన్నది ఇంకా లెక్క ఉండదు కదా. ఇప్పుడైతే అందుకే పంట నష్టం ఇచ్చినా, మద్దతు ధర ఇచ్చినా, లేకపోతే పనిముట్ల మీద సబ్సిడీలు ఇచ్చినా, ఇంకేదన్నా ఇచ్చినా కూడా ఇప్పుడు వ్యవసాయంలో రుణమాఫీతో పాటు రైతు భరోసాతో పాటు 3 వినూత్నమైన కొత్త ప్రభుత్వం టేకప్ చేసింది ఆల్రెడీ. సో చాలామంది రైతాంగానికి తెలిసే ఉంటుంది. ఒకటి, పంటల బీమా పథకం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కి ఏ బీమా లేకుండా చేశాడో గత 6 సంవత్సరాల నుంచి దాన్ని పునరుద్ధరించారు. 100% ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది. కొంత కేంద్ర ప్రభుత్వం కడుతుంది, కొంత రాష్ట్ర ప్రభుత్వం, రైతాంగం కట్టేది ఆ 4% ప్రీమియం. అది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. 0 రైతు మీద లేదు. దాదాపుగా ఆ అడిషనల్ బర్డన్ 3,600 కోట్లని మనం చెప్తున్నాం. సో ఇది ఒకటి అడిషనల్గా ఈ ప్రభుత్వం వచ్చింది. రెండవది, గతంలో ఈ విత్తనాల మీద సబ్సిడీలు, యాంత్రీకరణ మీద సబ్సిడీలు ఇవన్నీ ఆపేశారు. అవి పునరుద్ధరించడానికి దాదాపు ఇప్పుడు 3-4 వేల కోట్లు రేపు వచ్చే బడ్జెట్లో ప్రతిపాదించారు. అవన్నీ పునరుద్ధరిస్తున్నారని కూడా ప్రకటించారు. సో ఇది రెండవది. సో రైతు భరోసా స్ట్రీమ్లైన్ చేయటం, అంటే రైతుగా దాని మీద వృధా కాకుండా అసలైన సిసలైన రైతులకి అందాలి. అది రైతాంగం కూడా అదే కోరుకుంటున్నారు. సో మా పేరు మీద మీరు గుట్టలకు ఇస్తారు, రప్పలకు ఇస్తారు, ఇదేం మాకు దాని బదులు మాకు ఈ యాంత్రీకరణకి ఇవ్వండి, విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వండి, ఎరువుల మీద ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు ఒక్క రుణమాఫీ కాదు ఇది. రుణమాఫీతో పాటు దాదాపు 4-5 అంశాలు ఇప్పుడు రైతాంగానికి గతంలో లేని ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ అమలు ఆల్రెడీ పంటల బీమా స్టార్ట్ అయింది. సో కోర్స్ బీమా, రైతు బీమా అయితే గత ప్రభుత్వంలో దాన్ని కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు, దాన్ని ఆపలేదు. సో కాబట్టి ఇంకోటి అడిషనల్గా ఏంటంటే 500 రూపాయలు బోనస్ వరి వరకు ఇస్తున్నారు ఇప్పుడు, సన్న వరికి. సో ఈ విధంగా 3-4 కొత్త స్కీమ్స్ డైరెక్ట్గా ఇప్పుడు రైతుకు బెనిఫిట్. దాదాపుగా లెక్కలు చూస్తే దాదాపుగా ఒక 43,000 కోట్లు కేవలం రైతుల కోసమే ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ 15 లోపల అందబోతున్నాయి. ఇవన్నీ కలిపి మీకు చెప్పిన ఈ రైతు బీమా కావచ్చు, పంటల బీమా కావచ్చు, 500 రూపాయల బోనస్ కావచ్చు, ఈ రుణమాఫీ కావచ్చు, అడిషనల్ రైతు భరోసా, వీటన్నింటి మీద అంటే మొత్తం మేనిఫెస్టో యొక్క టోటల్ ఆర్థిక ఫలాలు 60,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 60,000 కోట్లలో 43,000 కోట్లు అంటే దాదాపుగా 70% ఫలాలు ఈ ఆగస్ట్ 15 లోపల అందుతున్నాయి. ఇవి కాక కొన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఫ్రీ బస్ అని, అవని, పవర్ ఫ్రీ అని, సిలిండర్ అని, ఇక కొన్ని ఆల్రెడీ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మీకు అమలులో ఇచ్చిన హామీల సంఖ్య తగ్గుండొచ్చు. ఒక 30-35 హామీలు అమలు చేసినామని ఉంటుంది అవుట్ ఆఫ్ 399లో. కానీ దాని యొక్క ఆర్థిక ఫలాలు చూస్తే 70-75% ఆర్థిక ఫలాలు ఆల్రెడీ రైతు ముంగిట్లోకి, ప్రజల ముంగిట్లోకి వచ్చినాయి. ఒక ఆసరా పెన్షన్లు అవి కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇంకింత పెరుగుతుంది. సో కాబట్టి ఈ ఆర్థిక ఇబ్బందులు అనేది లేదు. అందరూ ఏమన్నారు, రుణమాఫీ ఇంపాసిబుల్ అన్నారు. గతంలో కూడా అన్నారు, 2004లో కూడా చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దేశమంతటా చేశారు. అప్పుడు 74,000-75,000 కోట్లు ఇది అసాధ్యం అన్నారు. కానీ సింపుల్గా సాధ్యం చేసి చూపించారు. అంటే ఏంటంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో
కమిట్మెంట్, పొలిటికల్ కమిట్మెంట్ ఉంటే ప్రజాస్వామ్యంలో అసాధ్యం అంటూ ఏది ఉండదు అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే 2004-05లో రుణమాఫీ కావచ్చు, ఇప్పుడు రుణమాఫీ జరుగుతున్న విధానం కావచ్చు, ఏ విధానమైనా ఇప్పుడు రేపు విద్యా ఎడ్యుకేషన్కి టాప్ రేట్ అంటున్నారు. కమిట్మెంట్, పొలిటికల్ కమిట్మెంట్ ఉంటే అది అన్ని సాధ్యమే, ఏది అసాధ్యం కాదు. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ అంటే రెగ్యులర్ రెవెన్యూ సిస్టమ్ తెలంగాణది అద్భుతంగా ఉంది. సరే 10 ఏళ్లలో దాన్ని మొత్తం నాశనం చేశారు. అది పెద్ద సబ్జెక్టు. 18 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 18 లక్షల కోట్లు మొత్తం టోటల్. సో మొత్తం మీరు ఈ వెల్ఫేర్కి ఇచ్చింది ఏమిటి? ఆసరా పెన్షన్లు, ఈ పెన్షన్లు, ఆ పెన్షన్లు, ఈ కళ్యాణ అన్నీ కలిపి ఇస్తే దాదాపుగా ఎంతో ఒక 85 వేల కోట్లే. అంటే దాదాపుగా 8-9% మాత్రమే ఈ 18 లక్షల కోట్లలో ఈ వెల్ఫేర్కి ఇచ్చారు. మిగతా అంతా ఎక్కడ పోయినాయి? అసలు ఉద్యోగస్తులకు 40-45 వేల కోట్ల సంవత్సరానికంటే అది ఒక 4-5 లక్షల కోట్లు పోయినాయి. అవి తప్పదు, ఏ ప్రభుత్వంలో అవి తప్పవు. బట్ ఎక్కడ అసలు ఎడిపోయింది? ఇది 50% కనిపిస్తుంది మన ఖర్చు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రుణమాఫీ మీద గవర్నమెంట్ ఇచ్చిన జీవో మీద ఒక చిన్న క్లారిటీ. సో అంత పెద్ద ఆందోళన అయితే ఏం కనిపించట్లేదు. కొన్ని విషయాల్లో ఇంకా కొంత క్లారిటీ అడుగుతున్నారు. బట్ అధికారులను కలిస్తే మీకు అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని అంటున్నారు. సో పరిష్కరించడానికి అధికారులు మేము కూడా ఉన్నామని అంటున్నారు. కాబట్టి చూడండి, వెళ్ళండి, కలవండి. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే మనం ఇంకా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా మనం నిర్వహించబోతున్నాం ఈ రుణమాఫీకి సంబంధించి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.